కాకినాడలో టిట్కో గృహాల పరిస్థితి ఇది ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఉంది. ఎప్పుడు ఇస్తారు ఏమిటి అన్నది తెలియదు. కానీ బ్యాంకు వారు మాత్రం ఈఎంఐలు కట్టించుకుంటున్నారు. కట్టలేని వాళ్ళకి గతంలో ఎన్పిఏ అయిపోయిందని ప్రభుత్వం వారు డబ్బులు రిలీజ్ చేశారు, బాగుంది. కానీ అపోజ్ చేసుకుని కట్టుకున్న వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. ఎప్పుడు ఇస్తారు ఏమిటి? మొదట ఉగాది అన్నారు, తలా అలాగా పెండింగ్ పడుతూనే ఉంది. ఎప్పుడు ఇస్తారో ఏమిటి అన్న విషయం ఇంతవరకు ఎవరికి ఏమీ తెలియదు. అధికారులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అన్నది ఇంకా వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ బాధపడేది మాత్రం లబ్ధిదారులే ఎక్కువ బాధపడుతున్నారు. ఈ విధంగా ఎందుకు అయ్యింది? సుమారు 10 ఏళ్ళైంది. గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలోనే 25,000 ఒకటి, ₹1,00,000 ఒకటి కట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అనంతరం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కానీ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. అంటే ఇది ప్రభుత్వాన్ని విమర్శించాలనే దృష్టితోటి కాదు, కానీ సాధ్యమైనంత వరకు లబ్ధిదారులకి అతి త్వరలో కేటాయింపులు చేస్తే బాగుంటుంది. ఇంకా లేట్ చేస్తే అంటే పుష్కరకాలం దాటిపోయినట్టే లెక్క. పుష్కరకాలం దాటిపోయింది. ఇదండి మరి విషయాలు. ఈ విషయాల మీద మరి అధికారులు ఏ విధమైన స్పందన ఉంటుందో తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం మున్సిపల్ శాఖ మార్చుల వారు, అలాగే రాష్ట్రానికి రాజు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, చిన్నరాజు అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. లబ్ధిదారులకి కొంతైనా మేలు చేసిన వాళ్ళు అవుతారు. గత ప్రభుత్వ హయాంలో 50,000 రూపాయలు తగ్గింపని జీవో ఒకటి విడుదల చేశారు. కానీ ఆ జీవో కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. కనీసం 3,65,000 రుణంలో ఈ 50,000 తగ్గిన కొంతలో కొంత వడ్డీ తగ్గుతుంది అని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. ఆ 50,000 వేస్తే కొంతలో కొంత వడ్డీ తగ్గుతుంది, కొంత అసలు తగ్గుతుంది కదా అని లబ్ధిదారులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. అంటే మా లబ్ధిదారుల ఆకాంక్షలు అనుగుణంగా చెయ్యాలని కాదు, కానీ గత ప్రభుత్వం ఒక జీవో కింద ఎప్పుడైతే రిలీజ్ చేసిందో ఆ జీవోని సాధ్యమైనంత వరకు అమలు చేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఉంటుందని అనుకుంటున్నాను. పూర్తి విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నా. ఇదండి ఇంతవరకు. మరి ఇది ఎప్పుడు ఇస్తారో అధికారులు స్పందన తొందరగా కొద్దిగా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం పుష్కరాల కాలంలో ముహూర్తాలు ఉండవు. ఏమిటంటే ఒకవేళ గృహాలు ఇచ్చినా వాళ్ళు ముహూర్తాలు లేవని చెప్తారు బ్రాహ్మలు.
బ్రాహ్మణ ముహూర్తాలు లేవని చెప్తారు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది మళ్ళా లబ్ధిదారులే. సాధ్యమైనంత వరకు ఆషాఢ మాసం వెళ్ళిన వెంటనే ఇచ్చేస్తే శ్రావణం లేదా ఆశ్వీజ మాసంలో గృహప్రవేశాలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి కన్నీరు తుడిచిన వాళ్ళు అవుతారు. ఈ విషయాలు గమనించండి. సాధ్యమైనంత వరకు త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను.